రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక చిన్నారి పైన స్కూల్ టీచర్ యాసిడ్ తో దాడి చేసింది అనే వార్తనైతే వింటూ ఉన్నాము. దీనికి సంబంధించి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నిజంగానే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది స్కూల్ దగ్గర. ఇది ఒక నేషనల్ స్కూల్ అని చెప్తూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి? 3 ఏళ్ల వయసున్న ఎల్కేజీ విద్యార్థిని అని అయితే డీటెయిల్స్ లో ఉంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఏంటి అంత చిన్న పాప పైన యాసిడ్ తో అటాక్ చేయడం ఏంటి? అసలు అంత క్రూరంగా టీచర్ అయినా అలా బిహేవ్ చేసింది? మనం తరచు కూడా ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇది విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న ఒక స్కూల్లో ఇటువంటి ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. కేవలం 3 ఏళ్ల వయసున్న ఒక ఎల్కేజీ విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయురాలైతే అత్యంత క్రూరంగా యాసిడ్ తో దాడికి పాల్పడింది. అభంశుభం తెలియని ఆ పసిపాప మీద ఇంతటి అమానుషానికి అయితే ఒడిగట్టడం వెనుక గల కారణాలు కూడా విస్తుగొల్పుతున్నాయి. అంటే ఆమె మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందా అన్న డౌట్స్ కూడా చాలా మంది కలుగుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని చెప్పేసి నమ్మి టీచర్ల వద్దకు పంపితే ఇలాంటి ఘటనలు జరగడం అటు విద్యా వ్యవస్థ పైన కంప్లీట్ గా ఒక నమ్మకాన్ని సల్లించేలా అయితే ఉంది. అయితే సంఘటన జరిగిన వెంటనే నిజానిజాలు దాచిపెట్టి బాధితురాలు తల్లికి ఫోన్ చేసి పాప బాత్రూమ్ లో పడిపోయిందని చెప్పేసి స్కూల్ యాజమాన్యం తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ గాయాల తీవ్రత ఇదంతా కూడా చూసి పేరెంట్స్ కి కాస్త అనుమానాలు వచ్చాయి. పాపని తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత అది సాధారణ గాయం కాదని యాసిడ్ వంటి ప్రమాదకర ద్రవాల వల్లే జరిగిన దాడని చెప్పేసి తేలింది. దీంతో స్కూల్ టీచర్ చేసిన ఘాతుకం ఆ తర్వాత బయటపడింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు స్కూల్ యాజమాన్యం కూడా ఫస్ట్ వైద్య ఖర్చులు భరిస్తామని ఆశ చూపి ఆ బాధితులతో రాజీ పడాలని కూడా ప్రయత్నించింది. కానీ తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై న్యాయం జరగాలని చెప్పేసి తల్లిదండ్రులు పట్టుబట్టడంతో యాజమాన్యం తమ అసలు స్వరూపాన్ని అయితే బయట పెట్టింది. రాజీ ప్రయత్నాలు విఫలం అవడంతో బాధితులను బెదిరింపులకు గురి చేయడం కూడా వారి బాధ్యత రాహిత్యాన్ని ఎత్తైతే చూపుతుంది. ప్రస్తుతం ఈ ఘటన పైన స్థానికులు అటు ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారుల రక్షణ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకొని యజమానంపై కసాయి టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు దోషుల్ని కూడా చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇలా ఆ స్కూల్లో జరిగిన ఘటన అయితే ఇప్పుడు బయటకు రావడం, ఒక టీచర్ ఈ విధంగా ప్రవర్తించడం పైన అందరికి కూడా ఆగ్రహం అయితే కలుగుతుంది. మామూలుగా టీచర్లు ఈ విధంగా చేసినప్పుడు ఆ యాజమాన్యం స్కూల్ రెప్యుటేషన్ దెబ్బ పడిపోతుందేమో అన్న ఒక అనుమానాలతో ఈ విధంగా మేనేజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే ప్రయత్నం ఇక్కడ కూడా చేస్తారు వాళ్ళు. ఎక్కడ రెప్యుటేషన్ దెబ్బతింటుందో, రేపటి రోజు మళ్ళీ పిల్లలు ఎవరు స్కూల్ కు రాలేమో అని చెప్పేసి ఫస్ట్ ఒక డ్రామా ఆడారు, బాత్రూమ్ లో జారిపడింది అది అని చెప్పేసి. అవన్నీ కూడా బయటపడడంతో ఇక దారి లేక ఇంకో సెకండ్ హాఫ్ స్టే ఎంచుకున్నారంటే రాజీకి వచ్చేద్దామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తో చర్చలు మంతనాలు ఇవన్నీ జరిపే ప్రయత్నం చేస్తారు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ మాత్రం వినలేదు. అన్యాయం జరిగింది మా పాపకు అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా చేయడం అయితే జరిగింది. దాంతో ఇక వాళ్ళకు ఇంకొక ఆప్షన్ లేకుండా పోయింది. సో ఇప్పుడు పోలీసులు కూడా రంగంలో దిగారు కాబట్టి ఇప్పుడు ఎటువంటి యాక్షన్ వల్ల మీరు తీసుకుంటారో చూడాలి. ఈ మధ్య స్కూళ్లలో ఇలాంటి ఘటనలు అవును, మరి అంత చిన్న మీద పాప మీద యాసిడ్ పోయాలన్న ఆలోచన వచ్చిందంటే ఆ స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమె మానసిక పరిస్థితి ఏంటి అనే దాని మీద డౌట్ వస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ముద్దుగా ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. అలాంటి పాపల మీద ఇటువంటి అటాక్స్, యాసిడ్ అటాక్స్ అనేది అసలు ఎవరు చేయడానికి సాహసించరు. మానసిక బాగున్న వాళ్ళు ఎవరు కూడా. సో ఆ టీచర్ పరిస్థితి ఏంటో కూడా ఆలోచించవచ్చు. అంటే అటువంటి టీచర్స్ అలాంటి స్కూల్లో ఉంటే ఇక మిగతా పిల్లల పరిస్థితి ఏంటి, అసలు ఆ స్కూల్ సేఫ్టీ పరంగా ఎంత వరకు కరెక్ట్ అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. సో ఇది ఈ ఘటన పైన ఖచ్చితంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ స్కూల్లో టీచర్ల పరిస్థితి ఏంటో కనుక్కోవాలి. ఆ టీచర్ ఎవరైతే ఈ దాడికి పాల్పడిందో ఆమె మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాలి. కంప్లైంట్ యాజమాన్యం దీన్ని బాధ్యులుగా చేయాలి. ఎందుకంటే తప్పు చేయడమే కాదు, తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళని తప్పించే ప్రయత్నం కూడా స్కూల్ యాజమాన్యం చేసింది కాబట్టి వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి పేరెంట్స్ వైపు నుంచి, అన్ని వర్గాల వైపు నుంచి అయితే డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఎటువంటి యాక్షన్ వాళ్ళ పట్ల తీసుకుంటారో లేదో, ఇలాంటివన్నీ ముందు ఉంటైతే చూడాలి.
మరి రైట్. ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని. రైట్ ఆదిత్య, అంటే చిన్నారి పరిస్థితి ఏమైనా తెలుస్తోందా మనకి విషయం ఏమైనాను? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా వచ్చిందా? ఎక్కడ యాసిడ్ పోసారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా మనకి? ఆ పాప సంబంధించి ఇప్పుడు కోలుకుంటుంది హాస్పిటల్, అంటే వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు కూడా పాప పరిస్థితి ఏంటని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు కోలుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఎలా జరిగే దాడులు అన్న దానికి సంబంధించి వాళ్ళు లేదు యాసిడ్ దాడే, ఇది నార్మల్ దాడి కాదని చెప్పేసి డాక్టర్లు కూడా క్లారిటీ ఇచ్చారు. అప్పుడే పేరెంట్స్ కూడా అసలు నిజాలనే బయటపడ్డాయి. సో ఇప్పుడు పాపకు సంబంధించి అయితే కోలుకుంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో తొందరలో కోలుకోవాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. రైట్. అలాగే పాప మాట్లాడుతుందా ప్రెసెంట్ బాగానే? ఇదేమైనా తెలుసా? లేదు అంటే తనకి మెడిసిన్ ఇస్తారు హాస్పిటల్లో, నిద్రపోతుందా? విషయం ఏమైనా వెల్లడించగలిగే స్థితిలో ఉందా అసలు పాప? పాప ఇప్పుడు మాట్లాడే పరిస్థితి ఉన్నది. మామూలుగా మనకేమైనప్పుడు హాస్పిటల్ లో జాయిన్ అయినప్పుడు తీవ్ర అంటే ఇప్పుడు యాసిడ్ దాడి అంటే మనం తీవ్ర అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుంది అని చెప్పేసి. అది చిన్న పాప, మనం మీద తట్టుకోలేము. అలాంటిది ఒక పాప హాస్పిటల్ బారిన పడినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా తను కోలుకుంటుంది. ఇప్పుడు మాట్లాడే పరిస్థితి కావచ్చు, ఏమి ఉండకపోవచ్చు. కొన్ని రోజులు తను కోలుకున్న తర్వాత ఈ పరిస్థితి నుంచి, ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ తోటి ట్రావెల్ అవ్వడం ఇదంతా జరిగిన తర్వాత కంప్లీట్ గా దాని నుంచి అయితే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాప కూడా షాక్ కి గురై ఉంటుంది ఆ టైంలో. సో అలా కొద్దిగా చిన్న పాప కాబట్టి కొద్దిగా కౌన్సిలింగ్ కూడా అవసరం అవుతుంది. ఘటన నుంచి తను తొందరగా కోలుకొని బయటకు రావాలి అని చెప్పేసి కొద్దిగా టైం పడుతుంది దానికి. సో ఇప్పుడు మాట్లాడే కండిషన్ లో ఉందో లేదో కూడా పెద్దగా తెలియదు. అంటే పాపకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెద్దగా ఇవ్వట్లేదు, జస్ట్ కోలుకుంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి చూడాలి, తొందరలో అయితే మనకు తెలిసిపోతుంది. సో ఇది విజయవాడ స్కూల్ కి సంబంధించిన చిన్నారి పైన చేసిన యాసిడ్ అటాక్. ఒక టీచరు పాఠాలు చెప్పాల్సిన, ఆడుతూ పాడుతూ పిల్లల్ని ఆనందంగా ఉంచేలాగా చదువు చెప్పాల్సిన స్కూల్ టీచరు ఈ రకంగా యాసిడ్ తో దాడి చేయడం అనేది మాత్రం ఆవిడ పైశాచికత్వానికి, అలాగే ఆవిడ క్రూరమైన మెంటల్ స్టేబిలిటీ ఎట్లా ఉంది అనేది మాత్రం, అది స్టేబుల్ గా లేదు, ఒక మెంటల్ ప్రాబ్లం ఉంటుంది ఇష్యూ అనేది అయితే మాత్రం ఇప్పుడు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. అంటే ఏదో పిచ్చి ఆవిడ అని కాదు, ఆవిడ మెంటల్ అంటే ఒక సైకలాజికల్ డిజార్డర్, సైకోపాథిక్ థాట్స్ ఉన్న వాళ్ళే ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు. వాళ్ళకి చిన్నారులు పెద్దవాళ్ళు అని ఉండదు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము. కొంతమంది టబ్స్ లో పిల్లల్ని పెట్టేస్తూ ఉంటారు, లేదు వాటర్ ట్యాంక్స్ లో పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అలాగే మనం గతంలో చూసుకుంటే ఒక స్కూల్ ఆయాగా పనిచేస్తున్న ఆమె ఇలాగే నర్సరీ ఆ పాపని కింద నేలకేసి కొడుతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు అని అంటే, వీళ్ళకి ఖచ్చితంగా సైకలాజికల్ ప్రాబ్లం అయినా అయి ఉండాలి, లేదు ఆ ఫ్యామిలీకి సంబంధించిన పేరెంట్స్ గాని ఎవరైనా ఎప్పుడైనా వీళ్ళతో వాదోపవాదాలకి ఏదైనా ఇష్యూలో దిగినప్పుడు ఆ పాపని వాళ్ళతో మంచిగా ఉన్నట్టే ఉండి స్కూల్లో పాపను అలా చిత్రహింసలు పెట్టడం, పాప గాని బాబు గాని ఇలా చిన్నారుల మీద దాడి చేయడం చాలా ఈజీ కాబట్టి వాళ్ళని హింసించడంలోనే ఒక ఆనందం అనేది వస్తుంది అని చెప్పేసి కూడా చాలా మంది సైకియాట్రిస్ట్ చెప్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితే ఇక్కడైతే మనకి కనిపిస్తుంది. బట్ పాప ఇప్పుడు యాసిడ్ అటాక్ కాబట్టి మాట్లాడే పరిస్థితి అయితే లేదు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఒక నేషనల్ స్కూల్ పేరైతే ప్రస్తుతానికి మనకి ఇంకా బయటికి రాలేదు. యాజమాన్య వార్త మాత్రమే మనకి వెలుగులోకి వచ్చింది. పోలీసులు కూడా దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు పూర్తి స్థాయిలో ఇంకా వెల్లడించలేదు. సో బట్ ఏదైనా కూడాను స్కూల్ యాజమాన్యం మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న సంఘాలన్నీ కోరుతూ ఉన్నాయి. అలాగే స్కూల్స్ లోని ఇలాంటి ప్రవర్తన పైన ఖచ్చితంగా కొన్ని రూల్స్, నియమ నిబంధనలు అయితే పెట్టాలి, వీళ్ళకి కఠినమైన శిక్షలు అయితే ఉండాలి అని చెప్పేసి. అలాగే పిల్లలకి సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు క్లాస్ రూమ్స్ లో గానీ ఎక్కడైనా గానీ, సో ప్రతి క్లాస్ రూమ్ లో కూడా ఒక సీసీటీవీ మానిటరింగ్ అనేది ఉండాలి. అది కూడా ఎప్పుడు ఎల్లవేళలా ఆన్ లో ఉండాలి. ఇలాంటివి జరిగినప్పుడు అది ఆఫ్ లో ఉంది, కరెంట్ పోయింది, కెమెరా పనిచేయడం లేదు, ఇలాంటి పనికిమాలిన రీజన్స్ అయితే స్కూల్ యాజమాన్యం ఇస్తూ ఉంటుంది. బట్ ఇలాంటి రీజన్స్ ని యాక్సెప్ట్ చేయకుండా పోలీసులు పర్ఫెక్ట్ గా తనిఖీలు చేసి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా అయితే చెయ్యాలి అని చెప్పేసి అయితే తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం స్కూల్ దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. బట్ మనకి అప్డేట్ అయితే వచ్చే వరకు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. దీనికి సంబంధించి పాప కోలుకుందా, పరిస్థితి ఎలా ఉంది, పాప ఏమైనా వివరించగలుగుతుందా ఎందుకు అలా చేసింది అని చెప్పేసి. అలాగే ఆ యాసిడ్ ఆమె ఎక్కడి నుంచి తెచ్చుకుంది, స్కూల్లో ఉన్న ఏదైనా వాష్రూమ్ నుంచి తీసుకుందా, బయట నుంచి తెప్పించుకుందా, లేదు వచ్చేటప్పుడే తెప్పించుకుందా ప్రీ ప్లాన్డ్ గాను, ఇంతకు ముందు పిల్లల మీద ఎప్పుడైనా ఇలాంటి అటాక్స్ చేసిందా అని ఈ మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది.